హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఆఫీస్లో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ సేఫ్టీ ఉందా, ఉంటుందా? అంటే ప్రశాంతంగా ఆఫీస్కి వెళ్ళి జాబ్ చేసుకుని ఇంటికి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? హెచ్ఆర్ మంచోళ్ళే, ఆఫీస్ మంచిదే, స్టాఫ్ మంచోళ్ళే, అందరూ మంచోళ్ళే. మరి ప్రాబ్లం ఎక్కడొస్తుంది? ఎందుకు ఇంకా ఆఫీస్లో ఇబ్బంది పడుతూ ఎక్కడా చెప్పుకోలేకుండా వాళ్ళకి వాళ్ళు దిగులు పడుతూ, నేను కొంతమందిని అయితే సూసైడ్ చేసుకునే వాళ్ళని కూడా చూసాను. ఆఫీస్లో మరీ స్ట్రెస్ ఎక్కువైపోయింది, ఇలా ఇబ్బంది పెడుతున్నా, నేను ఎవరికి చెప్పుకోవాలో నాకు అర్థం కావట్లేదని. ఎవరికి చెప్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, ఎవరికి మనం ఎలా చెప్పుకోగలం, ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు సైకాలజిస్ట్ అలానే లైఫ్ కోచ్ రమ్య అగస్తి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్, నమస్తే. హాయ్ హాయ్ వైష్ణవి, నమస్తే. బాగున్నారా? బాగున్నాను. ఎవరైనా నన్ను బాగున్నారని అడిగితే ఫస్ట్ ఓకే, ఇన్ విచ్ కంటెస్ట్, ఇన్ విచ్ కంటెక్స్ట్? ఎందుకంటే ప్రొఫెషనల్ ప్లేస్ ఇట్లాగా అది సరదాగా మనం అనుకుంటే బాగున్నారా, బాగున్నాం, అయిపోయింది. ఆఫీసులోకి వెళ్ళినప్పుడు ఈ ప్రశ్న వేస్తే ఇప్పుడు నేను ఎలాగైతే పాజ్ ఇచ్చానో అలా జరుగుతుంది. టు షో దట్ ఐ మేడ్ దిస్ కాన్వర్సేషన్ లైక్ దిస్. ఓకే. సో ఆఫీస్ అనగానే ఇంట్లో కంటే ఎక్కువ టైం ఆఫీస్లో గడుపుతూ ఉంటాం. ఒక మంచి ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంటే బాగుంటుంది అని అందరు ఎక్స్పెక్ట్ చేస్తారు. సరే, అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు. ఎట్ ఏ సర్టెన్ పాయింట్ మనం ఎక్కడ గీత గీయలేని సిచ్యువేషన్లో కూడా జనం ఉంటారు. అంటే ఫ్రెండ్కి దాటి ఒక కన్వర్జేషన్ వస్తున్నా సరే ఆపలేకపోవచ్చు. మంచిగా మాట్లాడుతున్నాం కదా, ఇన్ని రోజులు బాగుంది కదా అని చెప్పేసి. ఆఫీస్లో హార్మోనీ మిస్ అవ్వకుండా, మన మధ్యలో ఉన్న ఆ రిలేషన్షిప్ దెబ్బతినకుండా, ఎవరైనా మనల్ని ఇబ్బంది పెడుతుంటే మనం ఎవరి దగ్గర చెప్పుకోగలం? ఇద్దరు హెచ్ఆర్ మంచాలే, మనం చెప్పినప్పుడు వాళ్ళు కూడా వింటారు, అందరూ వింటారు. ఎక్కడ మనకు సొల్యూషన్ వస్తుంది? ఎవరికి ఇది అర్థమయ్యేలా చెప్పగలం మనం? వైష్ణవ్, ఐ విల్ మేక్ యూ అండర్స్టాండ్ స్టెప్ బై స్టెప్ అసలు హౌ సంబడి కెన్ గెట్. ఒక ఆఫీస్ అనే దాంట్లో చదువుకుని ఇప్పుడే ఆఫీస్లో జాయిన్ అయినప్పుడు కొత్తగా ఇంటర్న్స్ వాళ్ళ కంపెనీలో వస్తే వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి, వీళ్ళు ఏం చేయాలి. స్టెప్ 1, ఫస్ట్ వర్క్షాప్స్ ఇండక్షన్ అప్పుడు చేస్తారు కదా, సాధారణంగా సబ్జెక్ట్ నేర్పించే పనిలోనే ఉంటూ ఉంటారు. కానీ సోషల్ బిహేవియర్ అనేది ఏదైతే ఉంటుందో దీనికి అలవాటు చేయడానికి వీ నీడ్ ఎ డిఫరెంట్ మెథడాలజీ. ఆ సోషల్ స్పేస్, ఎందుకంటే ప్రాంతం బట్టి మారుతుందమ్మా. ఈ రోజులో అందరం ఒక చోటికి వస్తున్నాం. నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, ఈస్ట్ ఇండియా, వెస్ట్ ఇండియా, అందరం కలిపి. కొన్ని ఊళ్ళలోనేమో దూరం నుంచి మాట్లాడాలి, ఒక అవసరమైన వరకే సమాధానం. కొన్ని ఊళ్ళలో సోషల్ డిస్టెన్స్ అనేది తక్కువ ఉంటుంది, యూ స్టాండ్ బై టుగెదర్, ఏం పెద్ద ఫరకేం పడదు మాకు అని అంటారు. ఇది వీళ్ళకి వింత, ఇది వీళ్ళకి కొత్త. ఇంతవరకు ఓకే. ఆ కల్చరల్ బ్యారియర్స్ నుంచి బయటపడుతూ సోషల్ స్ట్రక్చర్ని జాగ్రత్తగా చేసుకుంటూ ఎలా ఉండాలి అని ఇండక్షన్ అప్పుడు నేర్పించవచ్చు. వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ యాక్సెప్టబుల్ అండ్ వాట్ కెన్ లీడ్ టు అ పెయిన్ అనేది ఎవరైనా సున్నితంగా వాళ్ళకి చెప్పేవాళ్ళు ఉండాలి. ఓకే. ఈ ఈ పద్ధతుల్లో ఈ విషయాలు చాలా కంపెనీలు మాట్లాడవు. చాలా కంపెనీలు ఏదైనా ఒక వర్క్షాప్లో అలా అమాంతంగా ఏదో ఒక పాయింట్ లాగా చెప్తారు. కానీ నో, వెన్ యూఆర్ టేకింగ్ individuals from different countries and from different cultural barriers, you have to ensure ఈ పర్టికులర్ ఊర్లో లేకపోతే ఈ పర్టికులర్ ప్రెమిసెస్లో మేము ఇలా ఉండడం, లేకపోతే ఈ రాష్ట్రంలో ఇలా ఉండడం సహజం అనేది వాళ్ళకి ఎస్టాబ్లిష్ చేస్తూ రావడం వల్ల ఏది తప్పు ఏది కరెక్ట్ అని జడ్జిమెంట్ ఈజీగా అర్థమవుతుంది. ఓకే, డన్. స్టెప్ 1 అయిపోయింది. స్టెప్ 2, మంచిగా మాట్లాడుతున్నారు కదా అని కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా దే స్పీక్ ఫ్రమ్ దేర్ హార్ట్. అందరూ మంచి వాళ్ళే, కొంతమందికి లోపల సీక్రెట్ దాచుకునే ఒక శక్తి ఉంటుంది, కొంతమందికి ఉండదు. మన ఫ్రెండే కదా అని అలవోకగా ఒక మాట రెండో వ్యక్తి దగ్గర చెప్పేయడం వల్ల ఇట్ ఈస్ వెరీ సింపుల్. వీళ్ళు అనుకున్న సీక్రెట్ 10 మందికి వెళ్ళిపోవడం. వీళ్ళకి అది పెద్ద విషయం కాదు, కానీ వీళ్ళది చాలా పెద్ద విషయం. దే టేక్ ఇట్ టు హార్ట్ అండ్ దే గెట్ ఇన్ టు ద రాంగ్ జోన్, ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనే జడ్జిమెంట్ అది మెచ్యూరిటీతో వస్తుంది, బై ఎక్స్పీరియన్సెస్ వస్తాయి. కాబట్టి ఇనీషియల్గా జాబ్లో జాయిన్ అయిన వెంటనే అందరినీ గుడ్డిగా నమ్మేసేయద్దు. యు బీ గుడ్ విత్ ఎవ్రీబడి, కానీ మీ ఏవైతే మీ పర్సనల్ విషయాలు ఉంటాయి యూ డోంట్ నీడ్ టు షేర్ ఎవ్రీబడి. కానీ you can still find out 1 or 2 good persons whom you can still trust. ఆ ట్రస్ట్ బిల్డ్ అయ్యేంత వరకు ఎటువంటి సీక్రెట్స్ కానీ ఏవి కానీ అప్పుడే చెప్పద్దు. వన్స్ యూ ఆర్ డన్, ఈ అమ్మాయి నా మంచి ఫ్రెండ్ అయింది, లేకపోతే ఈ అబ్బాయి, ఇందులో జెండర్ లేదు, మంచితనానికి జెండర్ లేదు. వెన్ యూ ఫైండ్ దే ఆర్ గుడ్, యు ఆర్ ఓకే. ఇంతవరకు బాగానే ఉంది. ఇంత మంచి ఫ్రెండ్ ఉన్నప్పటికీ థర్డ్ పర్సన్ నుంచో ఫోర్త్ పర్సన్ నుంచో మీరు ఎక్స్పెక్ట్ చేయని ఒక అప్రోచ్ మీకు వచ్చి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని సందర్భాలు చాలా ఉంటాయి. అండ్ దేర్ ఆర్ పీపుల్ హూ నో హోమ్ టు టార్గెట్. Definitely. There are wise people who know how to target. Correct. There are these innocent people who doesn't know how to come out of it. అదే ప్రాబ్లం యాక్చువల్లీ. ఎవరికి టార్గెట్ చేయాలో వాళ్ళకి తెలుసు. వీళ్ళ దృష్టిలో ఇది చాలా సింపుల్ విషయం, వీళ్ళ దృష్టిలో ఇది చాలా కాంప్లికేటెడ్. అంతెందుకు, ఐ విల్ టెల్ యూ వెరీ సింపుల్. సడన్గా ఒక మంచి ఆఫీస్లోకి కార్పొరేట్ కండిషన్ నుంచి ఒక రూరల్ ఏరియా నుంచి ఒక అమ్మాయి వచ్చింది.
అక్కడ వీడు ఫారెన్ లో పనిచేసి వచ్చిన ఒక పర్టికులర్ బాస్ ఉన్నారు, భుజాన్ చేసి ఫోటో దిగడం అక్కడ ఇట్స్ ఓకే. ఇక్కడ మనకి అమ్మో నాయనో అని అంత పెద్ద విషయం అయిపోతుంది. దిస్ ఈస్ ద కల్చరల్ బ్యారియర్ ఇందాక నుంచి మీతో నేను ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తుంది. అలాగే వాళ్ళు ఒక ఫోటోకి దిగిన థ్యాంక్ యూ సార్ అని ఒకసారి పక్కకు వచ్చేసి నౌ యూ కెన్ హ్యావ్ ఎ పిక్చర్ టుగెదర్ అనొచ్చు. యూ కెన్ ఎస్టాబ్లిష్ దట్ ఆర్ సున్నితంగా తప్పుకుని రేపటి నుంచి ఆ ఫోటో జోలికి వెళ్ళకండి, హ్యావ్ ఎ గ్రూప్ ఫోటో. ఇవన్నీ చాలా చిన్న చిన్నవే, కానీ ఇవి చెప్పేవాళ్ళు మీతో పాటు ఒకళ్ళు ఎప్పుడు ఉంటారు. దట్ కెన్ బి యువర్ గుడ్ ఫ్రెండ్. ఇఫ్ షీ కాంట్ ఆర్ ఇఫ్ హీ కాంట్ అడ్రస్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్, ఇఫ్ హెచ్ఆర్ ఈస్ గుడ్ ఇనఫ్ టు గివ్ యూ దట్ లైట్ హౌ టు బిహేవ్, స్టిల్ ఓకే. కానీ హెచ్ఆర్ కుండా 150 పంచాయతీల మధ్యలో ఈ చిన్నది వాళ్ళకి పెద్దది అవ్వచ్చు అవ్వకపోవచ్చు. దట్ ఈస్ వేర్ చాలా సార్లు మీ పర్ఫార్మెన్స్ తగ్గిపోవడంలో వి కీప్ ఆన్ ఆస్కింగ్ ఎందుకు పర్ఫార్మెన్స్ తగ్గిందని అడుగుతాం. వాట్ బ్రాట్ దెమ్ టు దట్ పొజిషన్ అనేది ఆలోచించే పరిస్థితులు అక్కడ దొరకవు. దట్స్ వేర్ వి యాజ్ సైకాలజిస్ట్ కార్పొరేట్స్లోకి వెళ్ళినా లేకపోతే ఆర్గనైజేషన్స్లోకి వెళ్ళిన ఆర్గనైజేషన్ బిహేవియర్ ఎక్స్పర్ట్స్గా మేము అందులోకి వెళ్ళినప్పుడు వి ఆస్ ద ఆర్గనైజేషన్స్ టు గివ్ దెమ్ ఎ కామన్ టైం. మేము ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లెక్క అక్కడ. వీఆర్ నాట్ ఐఎమ్ నాట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, ఐఎమ్ నాట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఎంప్లాయీ, బట్ ఐ ఆమ్ బిహాఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. చెప్పుకోవడానికి ఒక వ్యక్తి వాళ్ళకు ఉండాలి. అండ్ అది కరెక్టో తప్పు, ఇప్పుడు నేను ఇదే ఫోటో ఇదే చిన్న సీన్ ఈ అమ్మాయి కూర్చొని ఏడ్చేసింది అనుకోండి, ఆ అమ్మాయికి చెప్పే వాళ్ళు ఉండాలి కదా, ఇది మామూలే అలా తీయలేం కదా, అది మామూలేనా ఎవడు పడతాడు చేస్తుంది మామూలేనా అని అమ్మాయి బెదిరిపోవచ్చు కదా అక్కడి నుంచి. సో అది నార్మలైజ్ చేయడం ఇక్కడ విషయం కాదు. ఏది కరెక్ట్ ఏది తప్పు, ఇఫ్ షీఈ్ నాట్ కంఫర్టబుల్ హౌ షీ హాస్ టు స్టాండ్ బ్యాక్, ఇవి చెప్పగలిగే వ్యక్తి థర్డ్ పార్టీ అయి ఉంటే కనుక ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ దెమ్ టు అండర్స్టాండ్. ఎగ్జాక్ట్లీ. బట్ ఆఫీస్ లో సైకాలజిస్ట్ ఆర్ బిహేవియర్ గురించి మాట్లాడే వాళ్ళు ఎంతవరకు అవసరం అంటారు ఈ రోజుల్లో? 100% ఎప్పటికీ అవసరం. స్కూల్స్లోనే ఒక స్కూల్ కౌన్సిలర్ ఎంత అవసరం అంటున్నారు, ప్రతి ఆర్గనైజేషన్లో అంతెందుకు వి ఆల్సో అడ్వకేట్ ప్రోగ్రామ్ కాల్ ఫ్యామిలీకి ఒక సైకాలజిస్ట్ ఉండాలి. ఫ్యామిలీ డాక్టర్ ఎలాగో థర్డ్ పర్సన్, ఎందుకంటే మన ఒకప్పుడు ఉంటే జాయింట్ ఫ్యామిలీ, అమ్మమ్మలు నాయనమ్మలు బాబాయిలు పిన్నలు తాతయ్యలు అందరు అక్కడే ఉంటాం. ఇక్కడ కోపం వస్తే ఇక్కడ దెబ్బలు పడితే ఇంకో కజిన్ దగ్గరకు ఇంకో బాబాయ్ దగ్గరకు వెళ్తాం. నౌ వీఆర్ న్యూక్లియర్ ఫ్యామిలీస్. నీ సొంత మేనమామ లేకపోతే నీ సొంత బాబాయ్ కూడా నీకు చుట్టమే అయిపోయారు. దే ఆర్ నాట్ యువర్ ఫ్యామిలీ, ఇమీడియట్ ఫ్యామిలీ కారు వాళ్ళు. సో దట్ ఈస్ ద హోల్ పాయింట్. అలాగే సేమ్ ఆఫీసెస్ లో కూడా యూ నీడ్ టు హ్యావ్ ఎ థర్డ్ పర్సన్ టు అడ్రస్ వితౌట్ ఎనీ అమ్మో ఇతనికి చెబితే వాళ్ళకి చెప్పేస్తారేమో లేకపోతే ఈవిడికి చెబితే వాళ్ళకి చెప్పదు అని ఒక నమ్మకం కలగాలంటే యూ నీడ్ ఎ థర్డ్ పర్సన్ హూ హ్యాస్ నో స్ట్రింగ్స్ అటాచ్డ్. ఇది చాలా సున్నితమైన విషయం. అందుకు ఆఫీస్లో ఒక పర్టికులర్ కౌన్సిలర్ ఉండాలి. వాళ్ళకి కొన్ని అవర్స్ ఆఫ్ అసోసియేషన్ ఉన్నట్లయితే ఇన్ షార్ట్ స్పాన్లో కూడా విషయాన్ని అర్థం చేసుకుంటారు. దే కెన్ హెల్ప్ దెమ్ ఫాస్టర్. ఇప్పుడు ఆఫీసెస్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఎవరైనా మనం వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం అనుకుంటే మనం ఇచ్చే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్క, నేను అందరినీ అక్కలాగా చూస్తాను, నేను అందరినీ చెల్లిలాగా చూస్తాను, వాళ్ళందరూ నాకు అక్క చెల్లెలతో సమానం అన్నప్పుడు వీళ్ళు ఇచ్చే కంప్లైంట్ వ్యాలిడ్ అవ్వదేమో అనే భయం వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది కదా. అమ్మాయిలు ఆర్ అబ్బాయిలు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, నన్ను తమ్ముడుగా చూస్తాను, లేదంటే నేను అన్నగా చూస్తాను, నా అక్కలాగా చూస్తాను, నా చెల్లిలాగా చూస్తాను అని వీళ్ళు ఒక ట్యాగ్ పెట్టేసుకున్నప్పుడు వాళ్ళు చెప్పే కంప్లైంట్ అప్పుడు వ్యాలిడ్ అవ్వదేమో అనే భయంతోనే వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉండిపోతారు కదా. అందుకనే ఇది హెచ్ఆర్లతో మాట్లాడే విషయం కాదు, ఇంటర్నల్ టీమ్తో మాట్లాడే విషయం కాదు. రైట్. ఎక్స్టర్నల్ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నామో మాతో మాట్లాడటం వల్ల ఏమవుతుందనంటే వీ సీ బోత్ ఆఫ్ దెమ్ విత్ ద సేమ్ ఐ. అండ్ మేము కొంత గొప్ప వీ డూ ద హోంవర్క్ ఓవర్ దేర్. అసలు నిజంగా అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, వాట్ లెడ్ టు దీస్ కైండ్ ఆఫ్ బిహేవియర్, దట్ దెర్ ఈస్ అ మినిమమ్ ఆఫ్ హోంవర్క్ వీ డూ ఆల్వేస్ ఇన్ ద హిస్టరీ వాట్ హ్యాస్ హ్యాపెన్. ఓకే. అప్పుడు కదా ఈమె ఏ కోణంలో నుంచి ఆ పరిస్థితిని చూస్తుంది, నిజంగా ఆ అవతల వ్యక్తి ప్రిడేటరా, ఈ అమ్మాయి నిజంగా ప్రే అవుతుందా, దాని నుంచి కాపాడగలం, ఆఫీస్ బులింగ్ నుంచి మనం కాపాడుతున్నామా లేదా, అసలు ఆ కోణం కరెక్టా లేదా జస్ట్ అపోహ మాత్రమేనా, ఇవన్నీ అట్లీస్ట్ ఇంకొక థర్డ్ ఐ ఈగల్ ఐ వ్యూలోంచి చూడటానికి ఒక పర్సన్ ఉండాలి. కాబట్టి ఇది సాధ్యం అవుతుంది అని చెప్తుంది. అదే మీరు ఇంటర్నల్ టీమ్ మెంబర్ చూస్తూ ఆయన్ని అనలేరు ఆవిడ్ని అనలేరు. హెచ్ఆర్ కైనా అదే తిప్పలు, ఇతన్ని కన్ఫరెన్స్ చేయలేదు ఆమెకి ఏం చెప్పలేదు, బికాస్ ఆల్ ఆఫ్ us ఆర్ ఇన్ ద సేమ్ బోర్డ్. కొత్తగా మనం ఏం మారలేం. థర్డ్ పర్సన్ హ్యాస్ ఆల్వేస్ అండ్ ద స్ట్రెంగ్త్ టు సే దిస్ ఇస్ రైట్ ఆర్ దిస్ ఇస్ ద వే యూ హ్యావ్ టు అప్రోచ్. ఇది ఈజీయే, ఇది అనుకున్నంత కష్టం కాదు. వీళ్ళకైతేనే అది ఈజీ. ఇంటర్నల్ మెంబర్స్, అందుకని మన ఇంటికి వెళ్ళగానే మన ఫ్యామిలీ మెంబర్స్తో మనం మాట్లాడేస్తాం, ఆఫీస్లో ఎలా అయింది, వీళ్ళ ఆఫీస్లో ఎలా అయింది, అమ్మ ఒక సలహా లేకపోతే నా హస్బెండ్ అయితే ఒక సలహా, దీస్ పీపుల్ గివ్. కానీ అక్కడ కూడా చాలా మంది చెప్పుకోలేరు. ఈజీ ఏంటో తెలుసా, మన వాళ్ళందరూ చెప్పేసాలా ఆఫీస్ మాని, ఉద్యోగం మాని. ఎగ్జాక్ట్లీ. ఎందుకు వచ్చిన గోల, అరే సొల్యూషన్ ఉద్యోగం మానటం కాదు, ఇతను కాకపోతే ఇంకొకటి వల్ల ఇబ్బంది కలిగిద్ది, లేకపోతే ఇంకొక ఇబ్బంది ఇంకొక రూపంలో వస్తుంది. సొల్యూషన్ ఏంటై ఉండాలి, ఇలాంటి సిచ్యువేషన్ లో హౌ వీ హ్యావ్ టు కమ్ అవుట్ అని చెప్పగలిగే ఒక సలహా ఇవ్వగలిగే వాళ్ళు కావాలి. ఇఫ్ యూ హ్యావ్ సచ్ ఎ వండర్ఫుల్ ఫ్యామిలీ మెంబర్స్ యు ఆర్ లక్కీ. ఇఫ్ యూ హ్యావ్
such wonderful damn lucky. teammates, you're still lucky. Yeah. If you don't have both of them, you have somebody, a third party. By God's grace, మీ కంపెనీ ఇవ్వగలిగితే అదొక పద్ధతి. లేదు, యూ స్టిల్ హ్యావ్ సంబడి ఫ్రమ్ అవుట్ సైడ్, యూ హైర్ అవర్ సర్వీసెస్. మీరు బయట మాలాగా ఎక్స్పర్ట్ ఎవరైనా అడిగి నాకు ఇట్లా అవుతుంది, నేను ఆర్గనైజేషన్లో అవుతుంది, హౌ కెన్ ఐ హ్యాండిల్ దిస్ అని అడిగితే విల్ ఆల్సో హెల్ప్ యూ పీపుల్. ఓకే. సైకాలజిస్టులు అనేవాళ్ళు సైకియాట్రిస్టులు ఇద్దరు వేరు వేరు. ఈ విషయం చాలా మందికి తెలియదు. సో సైకాలజిస్ట్ ఈస్ అ నార్మల్ హ్యాపీ పర్సన్ who looks at your problem with a better different solution. Yes. And which you can do it by yourself. ఆ సలహా కూడా మేము ఇవ్వక్కల, మీకు ఆ స్ట్రెంగ్త్ ఇస్తాం అంతే. Okay. So you can have help from third party. That's it. That is that simple. Complicated ఎంత అనిపిస్తుందో అంత సింపుల్ ఉంటుంది if you ask for help. But you should know whom to ask, when to ask, where to go. అంటే వెన్నుపోటు పొడిచే వాళ్ళు మన వెనకున్నప్పుడు ఆటోమేటిక్ గా ఇదొక భయం ఉంటుంది అందరికి. అసలు అక్కడే ఉంది, అసలు అక్కడ అడగద్దు, ఆ ప్లేస్ లో ఎవరిని అడగద్దు, బయటకు వెళ్ళిపోయి చెప్పుకోండి. ఇప్పుడు అక్కడ మీ దగ్గరకు వచ్చి మాట్లాడితే మీరు ఆర్గనైజేషన్ కి వచ్చి మా గురించి ఏమైనా సపోర్ట్ చేయగలరా? జస్ట్ మేము ఫేస్ చేసే ధైర్యాన్ని ఇవ్వగలరా? అసలు మేము ఆర్గనైజేషన్ కి రావక్కర్లా. ఎగ్జాంపుల్ ఎక్స్ అనే వ్యక్తి, మీకు తెలిసిన అమ్మాయి, ఒక అమ్మాయి ఇబ్బంది పడుతున్నారు, పలానా ఎక్స్ అనే అనే కంపెనీలో ఉన్నారు, మేడం ఇట్లా 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 ఆఫీస్ పాలిటిక్స్ లో ఐఎమ్ ఫేసింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఎ ట్రబుల్. దెన్ హౌ వీ హెల్ప్ అని అంటే ఆవిడకి ఏం ట్రబుల్ ఉంది, ఫ్రమ్ వాట్ పర్సెప్షన్స్ ఈస్ వాచింగ్ ఇట్ ఆల్ అబౌట్, అక్కడ జరుగుతున్న నిజాలు ఏంటి, అబద్ధాలు ఏంటి, ఆవిడ కోణంలోంచి మేము కథను చూస్తాం. వీల్ సిట్ విత్ హర్, వీల్ అండర్స్టాండ్ ది రియాలిటీ అండ్ ఐల్ గివ్ హర్ స్ట్రెంగ్త్ టు థింక్ ఎ సొల్యూషన్ ఆన్ ఇట్. ఓకే. అండ్ అందులో ఫెయిల్యూర్ కి సక్సెస్ కి అసలు అక్కడ పాయింటే కాదు. అక్కడ మిగతా ఎవరితో మాట్లాడినా ఇలా మాట్లాడితే ఏమవుతుంది, దే డైరెక్ట్లీ లీడ్, అమ్మో ఏమవుతుంది రేపు, నీ ఉద్యోగానికి ఏమవుతుంది, నీ ప్రమోషన్కి ఏమవుతుంది, లేకపోతే నీ క్యారెక్టర్ని ఎలా అసెస్ చేస్తారు, ఇన్ని 100 ఆలోచిస్తారు. రాదర్ ఇఫ్ షీ టాక్స్ టు ద రైట్ పర్సన్, రేపొద్దున ఆ మనిషి ఇలా ఫోటో తీయడానికి వచ్చినప్పుడు సార్ సెల్ఫీ అని మీరు అక్కడ నుంచి ఒక అడుగు ముందుకెళ్ళి దిగి అయిపోయింది, దట్స్ ఇట్. ఆ మనిషి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో, మీరు 1/4 కిలోమీటర్ ముందుకెళ్ళారు, ఫోటో అయిపోయింది. ఇవన్నీ ఇందాక ఒక ఎగ్జాంపుల్ గురించి మాట్లాడితే there are n number of situations, n number of solutions always are there. Okay. So when an expert from outside is always there on your side, అప్పుడు మీరు ఆఫీస్కి వచ్చి పంచాయతీలు పెట్టే వాళ్ళు ఎవరు లేరు. సో your dignity is always safe. ఓకే. ప్రతిసారి వచ్చి కంప్లైంట్ చేసుకోకుండా మీరే ఆ ధైర్యం ఇస్తారు. ఎగ్జాక్ట్లీ, వీఆర్ ఆన్ హర్ సైడ్. అండౌట్ ఒకవేళ ఆమె వైపే తప్పు ఉందమ్మా, ఇలా చేయటం వలన వాళ్ళు కూడా ఇబ్బంది పడి ఉంటుంటారు, నీ దృష్టిలో అది చాలా చిన్న విషయమే, మేబీ నువ్వే ఒక ఫోటో దిగడానికి చేయేసి ఉంటావు, మరి వాళ్ళు చేయగానే నువ్వు ఫీల్ అవుతున్నావు కదా అని అంటే సరే ఇప్పటి నుంచి మనం కూడా ఇలా చేయొద్దు. వీఆర్ ఆన్ ద బోత్ ద సైడ్స్, విల్ హెల్ప్ హర్ టు థింక్ ఫ్రమ్ బోత్ ద సైడ్స్ ఆఫ్ ద స్టోరీ. బోత్ ద కాయిన్ ఇట్లా ఉంటుందమ్మా, ఇట్స్ నాట్ యూ విక్టిమ్, ఇట్స్ ఆల్వేస్ నీ వల్ల కూడా వాళ్ళు అయ్యి ఉండొచ్చు అనే విషయాన్ని చెప్పాల్సి వస్తే అలా చెప్పడానికి కూడా మాకేం అభ్యంతరాలు ఉండవు, బికాస్ ఐ వాంట్ మై క్లయింట్ టు బి హ్యాపీ. రైట్. ఆఫీసుల్లో కూడా యాజ్ ఎ గ్రూప్, యాజ్ ఎ హోల్ మమ్మల్ని హైర్ చేసుకున్నప్పుడు, మా సర్వీసెస్ని అక్కడ తీసుకున్నప్పుడు వీ విల్ అండర్స్టాండ్ ఎవ్రీబడీస్ పర్సన్. ఎందుకంటే నేను అందరినీ కలుస్తాను కదా, ఐ కెన్ సీ దిస్ ABCD అనే వ్యక్తిని, ఐ కెన్ సీ దెమ్. రేపు వీళ్ళు ఏదైనా చెప్పినా వాళ్ళ దాకా మనం తీసుకెళ్ళకపోవచ్చు, బట్ ఎన్ష్యూర్ దట్ ద హార్మోనీ ఈజ్ మెయింటైన్ ఇన్ ద రైట్ వే. అందుకని కార్పొరేట్ లో పనిమాల అడిగి ఆ థర్డ్ పర్సన్ మేము ఎందుకు ఎంటర్ అవుతాము అని అంటే టు హెల్ప్ దెమ్ వితౌట్ లూజింగ్ దర్ డెకోరం. ఇఫ్ ఎట్ ఆల్, if in case there is really a pain point to address, then there is a sweetest way to address it. Okay. పాస్ట్ చట్టాల దాకా వెళ్ళక్కర్లేదు, లీగల్ బ్యాటిల్ అక్కర్లేదు, there is a different way to approach and అది కన్సల్టేషన్ లో చెప్తాం. బట్ షూర్లీ టు ఎండ్ విత్ దిస్, ఆఫీసుల్లో జరుగుతున్న ఇబ్బందులకి అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ మీరు ఇవ్వగలిగిన ఒక సజెషన్ ఏంటి? ఇబ్బంది ఏంటి అనేది తెలియకపోతే సలహాలు ఇవ్వలేము. వాట్ కైండ్ ఆఫ్ ఇబ్బంది, ముందర ఏ ఇబ్బందికైనా ముందర వాట్ కైండ్ ఆఫ్ ఎ సర్కిల్ యువర్ డ్రాయింగ్, మీకంటూ ఒక పర్సనల్ స్పేస్ ఉంటుంది, దీన్ని దాటి లోపలికి ఎవరిని వచ్చినా యూ కాంట్ యాక్సెప్ట్, దానికి బయటే అందరిని ఉంచండి. మీ పర్సనల్ సర్కిల్ లోపలికి వచ్చారు అని అంటే, ఇఫ్ సంబడీ స్టాండింగ్, అమ్మ సింపుల్ ఎగ్జాంపుల్ ఐ ఆల్వేస్ కోట్, ఒక బస్ స్టాండ్లో నుంచున్నాం, తెలియని వాళ్ళు వచ్చే ఒక 2-3 అడుగులు దూరంలో ఉంటారు, తెలిసిన వాళ్ళైతే ఒక అడుగు దూరంలోనే ఉంటారు. బెస్ట్ ఫ్రెండ్ అమ్మాయో లేకపోతే మీకు బాగా తెలిసిన మీ సొంత తమ్ముడు అయితే మీరు పట్టుకునే నుంచుంటారు అక్కడ. That shows that how deep your relationship is with that particular person. Yes. You know the art of అది ఎవరో నేర్పించకల, బై నేచర్ మన అందరికీ వస్తుంది. When somebody is getting closer to you which you are not okay, then you should know getting far from it. అది నెమ్మదిగా, ఇఫ్ యూ డోంట్ నో యూ హ్యావ్ టు టేక్ సమ్వన్స్ హెల్ప్, బట్ ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. ప్రతిదాన్ని భూతద్దంలో చూడకండి, అలాగని ప్రతిదాన్ని వదిలేకండి. ఇట్ ఈస్ ఎ సైన్ దట్ సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్. ప్రతి క్లూని వదలద్దు, అలాగని ప్రతి క్లూని దాని ఒక భూతద్దంలో చూడద్దు. ద సింపుల్ సొల్యూషన్, మీ పర్సనల్ స్పేస్ లోకి మీరు వెళ్ళొద్దు, ఐ మీన్ మీరు ఇంకొకరి పర్సనల్ స్పేస్ లోకి వెళ్ళొద్దు, మీ పర్సనల్ స్పేస్ లోకి వేరొకరిని రానియద్దు. వన్స్ యూ అలౌ దెమ్, దట్ మీన్స్ దట్ యు ఆర్ ఓకే విత్ దేర్ కాన్వర్సేషన్ అని అర్థం.
ఎలా తప్పించుకోవాలి, Mm. హౌ, ఇప్పుడు నాకు ఇష్టం లేదు పలానా వ్యక్తి నాకు దగ్గరకు వచ్చి లేకపోతే అదేంటి చేతులు వేసి మాట్లాడారు, పలానా వ్యక్తి నాకు కంఫర్ట్గా లేదు అని అన్నప్పుడు యూ కెన్ కన్ఫ్రంట్ ఇట్ నీట్లీ, యూ కెన్ రేజ్ అప్ సార్ కూర్చోండి అని అంటారు, ఆ పెద్ద ఆయన్ని కూర్చోబెడతారు, Mm. షేక్ హ్యాండ్ బదులు నమస్తేకి వచ్చేస్తాం. ఇవన్నీ కూడాను దిస్ ఇస్ హౌ యువర్ పేరెంట్స్ యూజువల్లీ టీచ్ యూ. అన్ని చోట్ల నేర్చుకుంటారు, బట్ మీకు ఆ టైంలో అది గుర్తుకు రాకపోవచ్చు. మీకు ఆ పెయిన్ పాయింట్ పెద్దది అయిపోవడం వల్ల ఈ సొల్యూషన్స్ గుర్తురావు. సో సొల్యూషన్స్ అనేది మీ దగ్గరే ఉంటాయి, గుర్తు చేసే బాధ్యత మాదవుతుంది. బట్ ధైర్యంగా ఉండండి, టేక్ హెల్ప్ ఆఫ్ ద రైట్ ఫ్రెండ్స్ హూమ్ యూ హ్యావ్, ట్రస్ట్ యువర్ టీమ్మేట్స్, ట్రస్ట్ యువర్ బాస్, ట్రస్ట్ యువర్ హెచ్ఆర్. దట్ డజంట్ మీన్ అన్ని వాళ్ళకి చెప్పాలన్న రూల్ లేదు. నీకు నమ్మకం ఉన్న ఒకళ్ళు ఇద్దరు చాలు. 200 మందికి వెళ్ళి నువ్వు ప్రాబ్లం, నేను ఆగే ప్రాబ్లం ఉంది మొర్రో అని మీరు చెప్పక్కర్లేదు. బికాస్ నో బడీ నోస్ హౌ ఇంటెన్స్ ఈస్ ఫర్ యూ అన్లెస్ యువర్ ఫ్రెండ్ నోస్. ఎస్, బట్ ఎవరి వల్ల అయితే ప్రాబ్లం ఉందో వాళ్ళే బాస్ కి బాగా దగ్గర కావాల్సిన వ్యక్తులు అయితే యూ షుడ్ హ్యాండిల్ ఇట్ బై యువర్ సెల్ఫ్. And if that boss is a very nice gentleman who can have the justice, who or she or he, who can have the better justice, ఆవిడ అర్థం చేసుకోగలిగే లేదా ఆయన అర్థం చేసుకోగలిగే వ్యక్తి అనుకోండి, మీరు చిన్న హింట్ ఇచ్చినా కూడా దే కెన్ టేక్ ఇట్ అప్. If the boss is in the favor of that gentleman whom you are not happy, then you should know the art of handling the situation by yourself. Okay. మీకు నిజంగా సపోర్ట్ చేసేవాళ్ళు మీ చుట్టూతో కనీసం ఒక 5-6 ఎప్పుడూ ఉంటారు. మేబీ దేర్ మే బి ఆన్ విక్టిమ్ ఆర్ విక్టిమ్స్ ఫ్రెండ్, ఆర్ దే కెన్ ఆల్సో బి నైస్ హ్యూమన్ బీయింగ్. యూ కెన్ రైజ్ ఇట్ టు ద వాయిస్. కాదు కూడదు అనుకుంటే దానికి ప్లాన్ బీలు ఉంటాయి. వేర్ ద సిచ్యువేషన్ స్ట్రాంగ్ అయినప్పుడు దెన్ ద సొల్యూషన్ కమ్స్ అవుట్ ఇన్ ద ప్లేస్. ఇప్పుడు ఈ కామన్ డిస్కషన్ లో మనం ఏ కేస్ స్టడీని డైరెక్ట్ గా మాట్లాడలేదు కాబట్టి ఐఎమ్ ఎండింగ్ దిస్ కాన్వర్సేషన్ ఇన్ సాఫ్టెస్ట్ పాసిబుల్ మెథడ్. ఇఫ్ యూ పుల్ ఏ కేస్, ఈ కేసులో పలానా ఏ అనే అమ్మాయికి ఇబ్బంది అయినప్పుడు ఏం మాట్లాడాలంటే దట్ ఇస్ డిఫరెంట్ వే ఆఫ్ అప్రోచ్. జనరల్ కాబట్టి ఒకవేళ మీరు అనుకుంటున్న ఆ ఇబ్బంది పెట్టే వ్యక్తి బాస్ కనుక ఫ్రెండ్ అయ్యి ఉంటే, బాస్ మంచి ఆయన అయ్యి ఉంటే కనుక, లేకపోతే మంచి ఆవిడ అయ్యి ఉంటే కనుక, షీ విల్ అండర్స్టాండ్ ఇట్. ఇట్ ఈస్ యువర్ జాబ్ టు బ్రింగ్ హర్ నోటీస్. అందరికీ చెప్పి వెళ్ళక్కర్లేదు, పర్సనల్గా ఒక మాట చెప్పు ఉండొచ్చు. ఇఫ్ యూ బిలీవ్ దట్ అక్కడ జస్టిస్ రావట్లేదు అనుకుంటే యూ కెన్ హ్యావ్ ద స్టెప్స్ టు హెల్ప్ యువర్ సెల్ఫ్. ఓకే, లేదు కాదు అనుకుంటే మనకి ఇంకా ప్లాన్ బి ఎప్పుడు ఉంటుంది, టు లుక్ ఇన్ ఫర్ ఎ బెటర్ ఆపర్చునిటీ సమ్వేర్ అవుట్ సైడ్. అలాగని ఇన్నాళ్ళు కష్టపడి ప్రమోషన్ చేతికొచ్చే టైంలో ఉద్యోగం మానేసి వెళ్ళిపోవడాన్ని ఎవడో ఒకళ్ళు ఇబ్బంది పెట్టారు కదా అని ఉన్న ఉద్యోగాన్ని మనం మానక్కర్లేదు. ఎవరో ఏదో అన్నారు కదా అని మీ పర్సనాలిటీని జడ్జి చేస్తారనే భ్రమలో మీరు ఉండొద్దు. ఇవాళ రేపు సోషల్ మీడియాలో అంత గట్టిగా ఉన్నాయి, జనాలు కూడా అంతే స్ట్రాంగ్ ఉన్నారు. ఇట్ ఈస్ అ బోన్ వన్ సైడ్, ఇట్ ఈస్ అ బెయిన్ వన్ సైడ్. ఇట్ ఈస్ వెరీ సింపుల్. యూ స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్, యూ నో హౌ యూ మెయింటైన్ యువర్ డెకోరం, and then show to the world that you are not comfortable beyond this. Okay, done. That is very simple and that clear. can be established. Yes. అంతకు మించి ఏదైనా అవుతుందంటే ఆ సీన్ బట్టి కేస్ బట్టి there's a different way of approach. Okay. With this I believe all the men and women should know their art of having their own personal space. Yeah. And they should know the art of giving others also their personal space. Okay. Done, ma'am. Thank you so much.